వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 220వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 31వ శ్లోకము. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమనర్చే వాటిల్లో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. గంగానది సాక్షాత్ భగవత్ స్వరూపమే కాబట్టి అది మహాపవిత్రంగా పాపహారకంగా ఎన్నుకోబడింది. కృష్ణుడు తాను రాముడే అని చెప్పటం వలన రామకృష్ణులు ఇరువురును ఒకే భగవత్ స్వరూపము అని స్పష్టమవుతున్నది. 32వ శ్లోకము. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేను, సృష్టి స్థితి లయకారకుడు నేనే అంటున్నారు. విద్యలలో ఆధ్యాత్మ విద్యను అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వివాదములలో తత్వ నిర్ణయమునకై చేసే వాదమును నేను అని పరమాత్మ చెప్తున్నారు. మానవుడు ఏ విద్యను గడించాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఎన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ పరమాత్మను గూర్చిన విద్యను తప్పనిసరిగా చేపట్టాలి. వాదము తానని చెప్పటం వలన భగవానుడు మనము తత్వనిశ్చయం కోసం చేయబడే రాగద్వేషములు లేని విచారణే ఉత్తమమని స్పష్టమవుతుంది. కాబట్టి విఘ్నులు దాన్నే ఆశ్రయించాలి అని చెప్తున్నారు. 33వ శ్లోకము. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును అయి ఉన్నాను అని చెప్తున్నారు. మరియు నాశములోని కాలమును, నాశము లేని కాలము అంటే కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడను, సర్వత్రా ముఖములు గల విరాట్ పురుషుడను నేను, అందరినీ ధరించువాడను పోషించువాడను నేను అని పరమాత్మ చెప్తున్నారు. భగవంతుని సర్వతోముఖుడని వర్ణించటం వలన భగవానుని అస్తిత్వము, భగవానుని దృష్టి సర్వత్రా వెలయుచున్నది అని భావము. ఈ రహస్యం తెలిసినట్లయితే ఇంకా ఎవ్వరూ ఏ పాపమును మనస్సులో కూడా చేయలేరు. 34వ శ్లోకము. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్శ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. అన్ని ప్రాణులను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ కూడా నేనే అని పరమాత్మ చెప్తున్నారు. స్త్రీలలో గల ఈ 7 సద్గుణములు తానే అని భగవానుడు చెప్తున్నారు. దీన్ని బట్టి స్త్రీలు కూడా అబలలు, శక్తిహీనులు కాదని, పురుషుల వలె మేధాశక్తి, ధైర్యము, విద్య మొదలైనవన్నీ సంపాదించవచ్చు అని స్పష్టమవుతుంది. ప్రయత్నంతో, అభ్యాసంతో, శ్రద్ధతో ఎవరైనా సరే ఈ గుణములను సంపాదించుకొని సర్వులు అభ్యాసంతో హృదయములను భగవన్ నిలయములుగా చేసుకొనవలెను అని స్పష్టంగా తెలుస్తున్నది. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.